వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దయచేసి దీన్ని కొనసాగించండి. ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి 50 మంది కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి మేము కలెక్టర్ గారికి విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘంగా వినతిపత్రం ఇచ్చాం. కలెక్టర్ గారేమో అది ప్రైవేటు స్థలం, అందుకు ఖాళీ చేయమని చెప్పామన్నారు. ప్రైవేటు స్థలం అయితే ఎవరిది చెప్పండి అంటే అశోక్ గజపతిరాజు గారు వారి కుటుంబ సభ్యులు 6గురిది ఆ స్థలం అని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. అందుకే మేము ఖాళీ చేస్తున్నాం, వీళ్ళకి ప్రత్యామ్నాయం ఇస్తామని చెప్పారు. మేము అడుగుతున్నాం 1922 నుంచి ఇప్పుడు దాకా గవర్నమెంట్ది అయితే ఇప్పుడు ఎందుకు ప్రైవేట్ది అయిందంటే అది మాకు తెలియదు. ఆయన కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చారు కాబట్టి ఖాళీ చేస్తామంటున్నారు. సరే, ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారే ఆ రైతు బజార్ని ప్రారంభించారు కదా, అప్పుడు గవర్నమెంట్ది కదంటే అవన్నీ మాకేం తెలుసు. ఇప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఖాళీ చేయమంటున్నామని ఒకటే మాట కలెక్టర్ గారు చెప్తున్నారు. మరి ఇంతకీ 6గురిది కదా స్థలం, ఈ 6గురి స్థలం అందరిది కాబట్టి అశోక్ గారు ఒకలే కంప్లైంట్ ఇస్తే సరిపోదు కదా. మిగతా 5 సంగతి ఏంటంటే మాకు అవి తెలియవు. ఒకటే మాట, జిల్లా అధికారి ఉండి కోర్టు స్టే ఏదో చూపించమంటే చూపించరట, కోర్టు ఆర్డర్ని చూపించమంటే చూపించరట, ప్రైవేట్ స్థలం ఎలాగైందో చూపించమంటే చూపించరట. మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి వెళ్ళిపోండి అంటారు. అంటే తిరిగి జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరు రైతుల్ని మమ్మల్ని కోరుకోవడం అంటే పక్కాగా ఈ భూమిని అశోక్ గజపతిరాజు గారి కుటుంబం కబ్జా చేస్తుందని ఈరోజు కలెక్టర్ గారు చెప్తున్నటువంటి అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం. ప్రభుత్వ స్థలం అది, ప్రభుత్వ స్థలంలోనే మేము ఉన్నాం, మేము కొనసాగుతాం. మాకు కరెంటుతో సహా అన్ని సౌకర్యాలు కల్పించండి అని చెప్పి అడిగితే మరి కరెంటు మేము రైతు బజార్ మార్చాం కాబట్టి కరెంటు తొలగించామని చెప్పారు. మీరు రైతు బజార్ మార్చినా మేము రైతులకు అక్కడి నుంచి వెళ్ళేది లేదు, అక్కడే ఉంటామని చెప్పేసి రావడం జరిగింది. ఖచ్చితంగా మా బజార్ అక్కడే కొనసాగుద్ది. వినియోగదారులు వచ్చి కొనుక్కొని రైతులకి సహకరించాలి. ప్రభుత్వ స్థలాన్ని రక్షించేదానికి మిగతా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కూడగట్టి ఇది ప్రజా పోరాటంగా మారుస్తామని చెప్పి పట్టణ పౌర సంక్షేమంగా విజ్ఞప్తి చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.